అమెరికాలో టీవీ9 సందడి చేస్తోంది. మీ చుట్టూ జరుగుతున్న విశేషాలను మీకోసం అందిస్తోంది. ముందుగా అమెరికాలోని తెలుగువారి న్యూస్ అంటే మీ న్యూస్. అంకిత భావం, కృషి, పట్టుదల తెలుగువారిని ప్రపంచంలో ఎక్కడున్నా అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాను కూడా మనోళ్లు వన్నె తెస్తున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాకెట్ ప్రయోగాల్లో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాసాలో తెలుగు తేజాలపై టీవీ9 స్పెషల్ స్టోరీ. అనంత విశ్వంలో అంతరిక్షం ఓ అద్భుతం. ఆ అద్భుతాలను ఛేదించేందుకు మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అందులో భాగంగా ఏర్పడిందే నాసా కేంద్రం. ఈ నాసా కేంద్రంలో ఎన్నో అద్భుతాలను ఛేదిస్తున్న ఈ హ్యూస్టన్ స్టేషన్ లో ఏం జరుగుతుందో మనందరం చూద్దాం పదండి. స్పేస్ రీసెర్చ్ లో నాసా నెంబర్ 1. నాసాకి వన్నె తెస్తున్న తెలుగు తేజాలు. అమెరికాలో నాసాకి సంబంధించిన 3 స్పేస్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లోరిడాలో కెనడీ స్పేస్ సెంటర్, ఇక్కడి నుంచి రాకెట్ లాంచ్ అవుతోంది. రెండవది హూస్టన్ లో రాకెట్ లాంచ్ అయిన తర్వాత కంట్రోల్ అంతా జరుగుతోంది. ఈ స్పేస్ సెంటర్ పేరు జాన్సన్ స్పేస్ సెంటర్. మూడవది కాలిఫోర్నియాలో తన ప్రయాణానంతా ముగించుకుని ఆ రాకెట్ వచ్చి ల్యాండ్ అవుతోంది. ఈ స్పేస్ సెంటర్ పేరు ఎడ్వర్డ్ స్పేస్ సెంటర్. అవును, అంతరిక్ష పరిశోధన రంగంలో నాసా నెంబర్ 1 అయితే ఈ స్పేస్ సెంటర్ కు వన్నె తెస్తున్న ఘనత మన తెలుగు తేజాలకే దక్కుతుంది. ఓ వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లే ముందు తీసుకునే ట్రైనింగ్, అక్కడికి వెళ్లిన తర్వాత మిషనరీ ఆపరేషన్, దాంతో పాటు చేయబోయే రీసెర్చెస్ ఇవన్నీ కోఆర్డినేట్ చేసి చేయించేది హ్యూస్టన్ స్పేస్ స్టేషన్ నుంచే. ఈ స్పేస్ స్టేషన్ కి మరో పేరు కూడా ఉంది, హ్యూమన్ స్పేస్ స్టేషన్ అని. చంద్రునిపై పరిశోధనలైనా ఉపగ్రహ ప్రయోగాలైనా నాసా సాధించిన ప్రతి విజయంలోనూ తెలుగు వాళ్లున్నారు. శాస్త్రవేత్తలుగా, నిపుణులుగా కీలక విభాగాల్లో సేవలందిస్తున్నారు. రాకెట్ ప్రయోగాలతో పాటు వ్యోమగాములకు శిక్షణ ఇచ్చే కేంద్రాల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూనే ఉన్నారు. ఎన్నో అంతరిక్ష ఆవిష్కరణల్లో తెలుగు శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు. తమ జ్ఞానంతో, అనుభవంతో అంతరిక్ష ప్రయోగాలను విజయవంతం చేస్తున్నారు. హార్డ్వేర్ లో యూజ్ చేసేటువంటి ఆల్ కంపోనెంట్స్, ఎలక్ట్రికల్ కంపోనెంట్స్ మేము టెస్ట్ చేస్తాం. దట్స్ మై జాబ్. మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వాట్ ఎవర్ ద కంపోనెంట్స్ మేము పిక్ చేసుకుంటాం, నాసా వాళ్ళు పిక్ చేస్తారు, ఆ కంపోనెంట్స్ అన్నీ ఈ స్పేస్కు అవైలబిలిటీ మన స్పేస్ ఎన్వైరన్మెంట్లో రిక్వైర్మెంట్స్ ప్రకారము మేము మొత్తం టెస్ట్ చేస్తాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అంటే నేను ఇందులో ముఖ్యమైన భాగంగా అంటే నా పని ఆల్మోస్ట్ చాలా ముఖ్యమైన పని. ఇందులో తప్పులు చేయడానికి అనేది లేదు. ఇందులో అసలు 0 ఎర్రర్స్ అంటారే అట్లాగనమాట. సో ఇందులో అసలు తప్పు వచ్చింది అంటే మొత్తం అందరి ఇంజనీర్స్ అనాలిసిస్ అన్ని తప్పులు అవుతాయి. సో అందులో నా వర్క్ మాత్రం డెఫినెట్గా 0 ఎర్రర్స్. సో నాకు చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది, ఆనందంగా. జీరో గ్రావిటీతో పాటు అండర్ వాటర్ లో వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నది మన తెలుగు వాళ్లే. అంతేకాదు, ప్రయోగం మొదలైన దశ నుంచి పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ ఈ తెలుగు తేజాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. మా విధి ఏమిటంటే
స్పేస్ స్టేషన్లో సుమారు 50 కంప్యూటర్లు ఉంటాయి. ఈ కంప్యూటర్లన్నీ ఆ స్పేస్ స్టేషన్ సిస్టమ్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంటాయి. తర్వాత గ్రౌండ్కి డేటా అది సప్లై చేస్తుంటాయి. తర్వాత గ్రౌండ్ నుంచి కమాండ్స్ ఏమన్నా వస్తే వాటిని ఇంప్లిమెంట్ చేస్తాయి. సో ఈ కంప్యూటర్లన్నీ రన్ చేసే సాఫ్ట్వేర్ని దాన్ని ఫ్లైట్ సాఫ్ట్వేర్ అంటారు. ఆ ఫ్లైట్ సాఫ్ట్వేర్ని మేము అనాలిసిస్ చేస్తాం అన్నమాట. సాఫ్ట్వేర్ కంట్రోల్, క్వాలిటీ కంట్రోలింగ్, పే లోడ్ టెస్టింగ్ ఇలా ఎన్నో కీలక విభాగాల్లో మన రాష్ట్రానికి చెందిన వారు నాసాలో పనిచేస్తున్నారు. నాసాలో వేరియస్ ప్రోగ్రామ్స్ అంటే చాలా భిన్నమైన ప్రోగ్రాంలో పనిచేశాను నేను. అందులో ఒకటి సాఫ్ట్వేరు కంట్రోల్ చేయడం, ఫ్లైట్లో ఉపయోగపడే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం. అంటే ఏమిటి, ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత యాస్ట్రోనాట్స్ చేయగలిగిన పనులు చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అయితే తయారు చేయడం అది చేసాం మొదట్లో. లాస్ట్ 12 ఏళ్ల నుంచి నేను యాస్ట్రోనాట్ ట్రైనింగ్ గ్రూప్లో ఉన్నాను నేను. అంటే ఇది మనోళ్ల సత్తా, నాసాలో తెలుగు బావుట. నేను నాసాలోనేమో 1976 నుంచి పనిచేస్తున్నాను. నేను ఈ దేశానికేమో 1972లో వచ్చాను. అండ్ దెన్ సో అక్కడ మాస్టర్స్ ప్రోగ్రామ్ అది అయిన తర్వాత స్టార్టెడ్ వర్కింగ్ అట్ నాసా ఇన్ 76 నవంబర్లో పనిచేస్తున్నాను. మొట్టమొదటేమో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ది మెక్నాల్ డగ్లస్లో పనిచేశాను. దాని తర్వాత ఫోర్డ్ ఏరోస్పేస్లో పనిచేసి తర్వాత IBM అండ్ నా బోయింగ్ అండ్ దెన్ ఇప్పుడేమో నేను సిమరాన్కి పనిచేస్తున్నాను అనమాట. నాసాలో చీఫ్ సైంటిస్ట్ గా ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిష్ఠించిన ఒక తెలుగు మహిళ మనతో ఉన్నారు, లక్ష్మి గారు. లక్ష్మి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగు మహిళగా అంత ఉన్నతమైన స్థానంలో కంగ్రాచులేషన్స్. ఎంతకాలంగా మీరు ఈ నాసాలో చేస్తూ ఉన్నారు? అసలు ఎప్పుడు మొదలు పెట్టారు? నాసాలో 28 సంవత్సరాలైంది. నేను PhD చేయడానికి ఇక్కడికి వచ్చాను. వచ్చి PhD చేస్తూ ఉండగా నాసాకు వచ్చినప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, నాసాలో స్టిప్ చేస్తే బాగుంటుంది రీసెర్చ్ అని చెప్పి. సో ఇక్కడికి నేను పోస్ట్ డాక్గా వచ్చాను. వచ్చాక నేను జూనియర్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, నౌ ఐఎమ్ ద చీఫ్ సైంటిస్ట్. సో అసలు మీ విధి నిర్వహణ ఎలా ఉంటుంది? కార్యకలాపాలు ఇక్కడ ఏమేమి ఉంటాయి? అంటే విధి నిర్వహణ అంటే సగం, చాలా మటుకు 80% నాది రీసెర్చ్లో ఉంటుంది. అంటే ఆస్ట్రోనాట్స్కి అవసరమైన మందుల గురించి చూడడం, వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి చూడడం, వాళ్ళకి చెప్పడం, అది 80% నా పని ఉంటుంది. 20% ఆపరేషన్స్ అంటాం మేము. అంటే ఏదైనా వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఫలానా మెడికేషన్ ఇలా ఉంది, ఇది తీసుకోవచ్చా అని వాళ్ళు అడిగితే అప్పుడు నేను వాళ్ళకి ఏదంతా లిటరేచర్ సెర్చ్ అది చేసి వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను అన్నమాట. My experience has been there are not very many Indian American people in the space program here at NASA, but those that are here because they are dedicated space professionals, dedicated scientists, engineers, software experts. It has meant a lot to me to be a part of a team. అంతరిక్షంలోకి ఏ వ్యక్తి వెళ్ళినా కేవలం 4 నెలల నుంచి 6 నెలలు మాత్రమే ఉండాలని నాసా నిర్ణయించింది. కానీ మొట్టమొదటిసారిగా ఓ రష్యన్ పూర్తిగా 9 నెలలు అంతరిక్షంలోనే ఉండిపోయాడు. ఆ విషయం మీకు తెలుసా? And I launched on a Russian Soyuz rocket from Kazakhstan. And so that happened on March 26th of last year. And by the time I went, I had trained again for a very long time, and I felt very, very ready to go. But at the same time, nothing can really prepare you to be in space. It's amazing. You cannot imagine what it's like being in zero gravity and floating and flying. And seeing the beauty of the Earth from space is just breathtaking, and it's just an amazing experience to have.
అమెరికా నుంచి వెళ్లిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నేల మీదకి ల్యాండ్ అవుతూ చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? హ్యూస్టన్, ద ఈగల్ హ్యాస్ ల్యాండెడ్. దీనిలో రెండు అర్థాలు ఉన్నాయి. హ్యూస్టన్ అంటే హ్యూస్టన్ స్టేషన్ కి అడ్రస్ చేసినట్టు, ద ఈగల్ హ్యాస్ ల్యాండెడ్ అంటే తన స్పేస్ షటిల్ ఓ ఈగల్ లాగా వచ్చి ల్యాండ్ అయింది అని.